అమృత్ పథకం ద్వారా నగరానికి మహర్దశ వచ్చిందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. అమృత్ పథకం 2.0లో నగరాభివృద్ధి కోసం 135 కోట్లు మంజూరయ్యాయని వెల్లడించారు. స్థానిక తిలక్ రోడ్లోని రెడ్డీస్ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని రానున్న పుష్కరాల నేపథ్యంలో తాము చేపట్టిన ఏఐ టెక్నాలజీ, క్రౌడ్ మేనేజ్మెంట్ వ్యవస్థలు మంచి ఫలితాలు ఇచ్చాయని, వీటిని ట్రయల్ రన్ ద్వారా చేపట్టామన్నారు. మహాశివరాత్రి సందర్భంగా భక్తులు ఇబ్బందులు లేకుండా గోదావరి స్నానాలు చేసి ఆయా దేవాలయాల్లో స్వామివారి దర్శనం సునాయాసంగా చేసుకున్నారన్నారు. మొట్టమొదటి ఏఏ కెమెరాలు, చైల్డ్ ట్యాగింగ్ టెక్నాలజీతో ఘాట్ రద్దీని రియల్ టైం మానిటర్ చేసి పిల్లల ట్రేసింగ్ చేయడం జరిగిందని వివరించారు. ఇది ప్రారంభమేనని, తదుపరి పుష్కరాలకు రాజమండ్రిని అద్భుతంగా తీర్చిదిద్దామన్నారు. అమృత్ 2.0 కింద రాజమండ్రికి 135 కోట్లు కేటాయించబడ్డాయన్నారు. కూటమి అధికారులకు వచ్చిన తర్వాత ఈ 20 నెలల్లో 250 కోట్ల రూపాయలను నిధులతో నగరంలో అభివృద్ధి పనులు చేశామన్నారు. మరో 140 కోట్ల పనులు సిద్ధంగా ఉన్నాయన్నారు. చరిత్రలో ఎవరు చేయని విధంగా రికార్డు స్థాయిలో నిధులు తెచ్చి పనులు పూర్తి చేయడం మరో ఎత్తు అని ఆయన పేర్కొన్నారు. దశాబ్దాల తాగునీటి సమస్యలకు కొత్త ప్రణాళికలతో శాశ్వత పరిష్కారం చూపించబోతున్నామన్నారు. లాహాస్పిన్ వద్ద ఇంటేక్ వెల్, కోట్లింగాలపేట ఫిల్టరేషన్ ప్లాంట్, ఈఎల్ఆర్ఎస్ ట్యాంకులు నిర్మాణం, కోట్లింగాలపేట, సారంగధరమెట్ట, వెంకటేశ్వర నగర్లో ట్యాంకుల నిర్మాణం చేస్తామన్నారు. ఇకపై హై ప్రెషర్తో ప్రతి ఇంటికి సమృద్ధిగా మంచినీటి సరఫరా చేస్తామన్నారు. ఖేలో ఇండియా కింద సుమారు 14 కోట్లతో నగరంలో ఇండోర్ స్టేడియం నిర్మాణం చేపడుతున్నామన్నారు. రానున్న 3 ఏళ్లలో పూర్తిగా ఈ స్టేడియం నిర్మాణం పూర్తవుతుందన్నారు. 175 నియోజకవర్గాల్లో ఒక ఐకానిక్ నగరంగా రాజమహేంద్రవరాన్ని తీర్చిదిద్దుతామని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రజల జీవితాల్లో నిజమైన మార్పు వచ్చేలా బడ్జెట్ ఉందని అన్నారు. రాష్ట్ర భవిష్యత్తు స్పష్టమైన దిశను చూపే విధంగా బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ప్రజల ఆశలకు, ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. గోదావరి పుష్కరాలు ఈ కూటమి ప్రభుత్వం చాలా సమర్థవంతంగా నిర్వహించాలన్నది గవర్నర్ గారి యొక్క ప్రసంగంలోనే మీరు విన్నారు. అంటే ప్రభుత్వం ఒక ఆలోచనని గవర్నర్ గారు ప్రసంగం ద్వారా ప్రతిబింబిస్తారు. విన్నారు. బడ్జెట్ అలొకేషన్ ఎంఈడికి ఇంతని కేటాయించారు. దాంట్లో ఇప్పటికే ఎస్టిమేట్స్ ఇచ్చున్నాం. ఈ రోజు కూడా రివ్యూ నడుస్తూ ఉంది. గౌరవ కలెక్టర్ గారు, కమిషనర్ గారు ఉదయమే వెళ్తున్నప్పుడు నేను మన ఏ టెక్నాలజీతో ఏదైతే ట్రయల్ రన్ చేసామో ప్రశంసిస్తా ఉన్నారు, అవన్నీ ఫీడ్బ్యాక్ ఇచ్చుకున్నాం. మనం కొవ్వూరు కూడా కొన్ని అవసరాలు ఉన్నాయి, నిడదవోలు కూడా ఉన్నాయి. ఇవన్నిటిని చూసుకొని ఎంయూడీలోనే ఏదైతే శాంక్షన్ అయిందో దాంట్లో చెంత కేటాయించాలన్నది వచ్చే 2 నెలల్లో. ఎందుకంటే సోమవారం అంటే 23వ తారీఖున గౌరవ ఎండోమెంట్స్ మంత్రి గారు ఆనం గారి యొక్క నాయకత్వంలో కూడా అసెంబ్లీలోనే కూర్చుంటున్నాం. ఎందుకంటే 23 అసెంబ్లీ. సో ఎండోమెంట్స్ పరంగా ఇంకొకటి క్లారిటీ రావాలి. అది కూడా కూర్చొని ఒక స్పష్టత వచ్చిన తర్వాత ఎంఈడి నుంచి ఏంటి, దేవాదాయ శాఖ నుంచి ఏంటి, ఏ విధంగా అన్ని క్లబ్ చేయాలన్నదని స్పష్టత వస్తుంది. అతి దగ్గరలో అయితే మాత్రం మీకు తెలియజేస్తాం.